ఏమైనా అధికారం చేశారా? ఏమైనా ముఖ్యమంత్రిగా వచ్చారా ఆయన? కానీ తను కాంగ్రెస్ పార్టీ నుంచి తను కూడా బయటకు వచ్చేసి ఈ రోజుకు మాకు 9వ సంవత్సరం ఆ పార్టీ పెట్టి మరి ఎవరి సహాయం లేకుండా ఎవరి మద్దతు లేకుండా కంప్లీట్గా వ్యక్తిగతంగానే తను నిలబడ్డాడు. పూర్తి తన ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని స్థాపించుకున్నాడు. మాతృస్థానమైన కాంగ్రెస్ని వ్యతిరేకించాడు. తనేమిటో చూపించాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏకాకిగా ఏ పార్టీతో పొత్తులు లేవు. నీ 40 ఏళ్ల సీనియారిటీ ఎన్ని పార్టీల పొత్తుకు నువ్వు ప్రయత్నం చేశావో దేశం అంతా తెలుసు. ఆఖరికి అతి చిన్న పార్టీలు కమ్యూనిస్టులతో పెట్టుకుంటావు, లేకపోతే మహాకూటమిలో అసలు ఊరు పేరు లేనటువంటి పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. అట్లాంటి నువ్వు అంత దిగజారిపోయి లాస్ట్ టైము మరి పవన్ కళ్యాణ్ కోసం ఎలా పరుగులు పెట్టావో అందరికీ తెలుసు. అలాగే మోడీని తిట్టి జైలుకు పంపిస్తానని చెప్పి చివరికి అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జీవితంలో అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ మోడీ కోసం పరుగులు పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని ఇన్ని రకాలుగా నువ్వు పొత్తుల కోసం వేస్తే నీకు సొంత బలం లేదు అనేది క్లియర్గా అర్థం. నువ్వే చెప్పుకున్నావు, మేం చెప్పడం కాదు. నీ అంతటి నీకు ఫేస్ వాల్యూ లేదు. ఎన్టీఆర్ గారు గెలిపించినటువంటి 94లో పార్టీ, ఆ పార్టీని నువ్వు కబ్జా చేసావు, ఆయన వెన్నుపోటు పొడిచావు, ఆయన ప్రాణాలు తీసావు. ఆ విధంగా నీ చరిత్ర చూస్తే నీ జీవితం అంతా కూడా ఏముంది, ఒక నికృష్టమైన నీచమైన రాజకీయం తప్ప నువ్వు స్ట్రైట్గా ఈ రాష్ట్రానికి నేను ఈ పేరు తీసుకొచ్చాననేటువంటి ఒక్క విషయం చెప్పమనండి చూద్దాము. 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా 40 ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసిన ఘనత నీది. అంతవరకు ఎన్టీఆర్ గారి టైంలో 3,000 కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రాన్ని 60,000 కోట్లకు అప్పు దిగజార్చి చివరికి ఇది రుణాంధ్రప్రదేశ్గా చేసిన ఘనత నీది. ఇది వరల్డ్ బ్యాంకుకు జీతగాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పేరు నీది. అంతే తప్ప అనేక మంది రైతులను కాల్చి చంపినటువంటి ఘనత నీది నీ 9 ఏళ్ల పాలనలో. తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి నువ్వు ఏనాడైనా కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించావంటే ఏ ఒక్క పాయింట్ కూడా నీ వైపు నుంచి చెప్పడానికి ఏం లేదు. ఐటీ అని చెప్పి మీ వాళ్ళంతా ఊదర కొడతా ఉంటారు. ఐటీ నీకంటే ఆ టైంలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఐటీ ఎంత అభివృద్ధిలో ఉందో నీ టైం కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఐటీ రంగం చాలా విస్తృతంగా పోయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయగలిగినటువంటి పరిస్థితి. నీ పుణ్యం అంటే ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు, ఇంజనీర్లు ఉద్యోగాలు లేక. అందువల్ల